అబ్బబ్బబ్బబ్బా! బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఆ ప్లేట్‌ని చూస్తుంటే ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మరి అలాంటి బగారా రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఒక ఆలుగడ్డ, 2 క్యారెట్లు, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకొని ముక్కల కింద కోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గ్లాస్ రైస్ అనేది కడిగేసుకొని నానబెట్టేసుకోండి. ఒక గ్లాస్ రైస్‌కి ఏంటంటే 2 గ్లాసులు రైస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బగారా రైస్ అయినా కానీ తీసుకోవచ్చు. అలాగే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, కొంచెం నూనె వేసుకొని మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలు, పుదీనా, కరివేపాకు, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు అనేది యాడ్ చేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అవి బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్కి ముందుగా చెప్పినట్టు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసి కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని నిమ్మరసం పిండేయండి. సో ఇలా నిమ్మరసం పిండడం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతుంది. నీరు తెల్లగాగేటప్పుడు నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ రైస్ ఉడికేంత వరకు మనం మంచిగా చక్కగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెం రైస్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని తిప్పేసుకొని పలుకు ఎంతవరకు ఉందో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 10 మినిట్స్ తర్వాతకి చూడండి రైస్ అనేది ఇలా అవుతుంది. ఈ స్టేజ్లో మనకి కొత్తిమీర అనేది యాడ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, సింపుల్గా మనకి బగారా రైస్ అనేది కంప్లీట్ అవుతుంది. ది బెస్ట్ కాంబినేషన్ అంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. మరి ఈ సండేకి ఇలా బగారా రైస్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారు కడుపు నిండా. మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.